బలమైన వాదనలు వినిపించాలి అధికారులకు సూచించిన సీఎం రేవంత్. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ, సెమీ కండక్టర్ల ఉత్పత్తికి సహకరించాలని విజ్ఞప్తి. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే కోనంనేనికి షాక్, ఎలక్షన్ అఫిడవిట్ కేసులో పిటిషన్ డిస్మిస్. తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలకు ఒకేసారి షెడ్యూల్, ఎగ్జామ్ డేట్స్ ను రిలీజ్ చేసిన ఉన్నత విద్యామండలి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు చుక్కెదురు, కేసును క్వాష్ చేసేందుకు సుప్రీం నిరాకరణ. నేడు ఈడీ విచారణకు కేటీఆర్, ఫార్ములా ఈ రేస్ కేసులో విచారించనున్న ఈడీ. ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి హాట్ కమెంట్స్, పైసలకు అమ్ముడుపోయారంటూ వ్యాఖ్యలు. పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కోల్డ్ స్టోరేజ్ మద్దతు ధర ఇస్తేనే సమస్యలు తీరుతాయన్న జీవన్ రెడ్డి. ఆర్మూర్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఎన్నికల వాగ్దానాలు ఏమయ్యాయంటూ ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్ సీఎం దావోస్ టూర్ షెడ్యూల్ ఖరారు, ఈ నెల 20 నుంచి 4 రోజుల పాటు పర్యటన. ఇసుక లిక్కర్ కుంభకోణాల్లో త్వరలోనే చాలా మంది జైలుకు, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతోందన్న నారా లోకేష్. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఊరట, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత. భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో 3 అస్త్రాలు, 2 యుద్ధ నౌకలు, 1 జలాంతర్గామిని జాతికి అంకితం చేసిన దేశ ప్రధాని. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు జోరందుకున్న నామినేషన్లు, ప్రజలు ఆలోచించి ఓటేయాలన్న ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కు సమాజ్వాదీ పార్టీ మద్దతు, కాంగ్రెస్ కూడా ఆలోచించాలని కోరిన అఖిలేష్. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై రాహుల్ అభ్యంతరం, దేశం కోసం పోరాడిన వారిని ఆర్ఎస్ఎస్ కించపరుస్తోందని ఫైర్. అసెంబ్లీ ఎన్నికల ముందు చిక్కుల్లో కేజ్రీవాల్, లిక్కర్ కేసులో విచారణకు ఈడీకి కేంద్రం అనుమతి. మంచు ఫ్యామిలీలో రాజుకున్న మళ్లీ వివాదం, పరస్పరం దాడి చేసుకున్న మోహన్ బాబు, మనోజ్ బౌన్సర్లు. మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్త జనం, 2వ రోజు 3.5 కోట్ల మంది పుణ్యస్నానాలు. శ్రీశైలంలో ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు, నంది వాహన సేవలో భక్తులకు స్వామి అమ్మవారుల దర్శనం. ఖమ్మంలో యువకుడి హత్యపై వీడని మిస్టరీ, విచారణ ముమ్మరం చేసిన పోలీసులు. ఛత్తీస్గఢ్ కొండగావ్ జిల్లాలో నక్సల్స్ డంప్ స్వాధీనం, 14 బార్మర్ తుపాకులు, 14 టిఫిన్ బాంబులు లభ్యం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నోటీసులకు స్పందించిన మెటా, జూకర్బర్గ్ కమెంట్స్ పై క్షమాపణలు. 15 నెలల భీకర పోరుకు బ్రేక్, ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. ఐర్లాండ్తో 3 వన్డేల సిరీస్ క్లీన్ స్వీప్, 3వ వన్డేలో 304 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ.